హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వచ్చేసి శ్రావణ శుక్రవారం రోజు వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇంకా నేనైతే వరలక్ష్మి వ్రతం అయితే 4th వీక్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా కార్డర్ మొత్తం అయితే ముందు రోజు మొత్తం క్లీనింగ్ అన్నీ చేసేసుకున్నా అండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఇంకా గడపలు అవన్నీ కూడా నీట్గా వాష్ చేసేసుకొని పసుపు అంతా రాసేసుకొని ఇలా ముగ్గు పిండితో అయితే ముగ్గులు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇవన్నీ పెట్టుకున్నాకైతే కుంకుమతో కుంకుమ బొట్లు పెట్టేసుకుంటానండి. అసలు మంచి ఒక ఫెస్టివల్ లుక్ అయితే వస్తుందన్నమాట. ఎంట్రన్స్ కదా, చాలా బాగుంటుంది ఇలా ముగ్గులు వేసుకుంటే గడప మీద. ఇంక ఇలా అంతా కూడా వేసేసుకున్నాకండి ఇంకా ముగ్గు కూడా అయితే చాలా సింపుల్గా అయితే పెట్టేసుకున్నా అనమాట. ఇంకా అవంతా కూడా నేను షూట్ చేయలేదండి, లేట్ అయిపోతుందని చెప్పేసి. ఇంకా ముందు కూడా మనకు గ్రిల్ ఉంటుంది కదా, దానికి కూడా ఇలా పసుపు రాసేసుకుని దానికి కూడా అయితే కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాను అనమాట. బాగుంటుంది ఇలా అంతా కూడా గడపకలా పూజించేసుకొని అన్నీ పెట్టుకున్న మీద పూలు పెట్టుకుంటే. ఇంకా ముగ్గు అయితే ఇలా వేసేసుకున్నా అండి. దాంట్లో ఇలా కలర్స్తో వేసుకున్నా చాలా బాగా వచ్చిందనమాట ముగ్గు కూడా. ఇంకా వాకిలి ముందైతే ఇలా తోరణాలు అయితే కట్టేసుకున్నా అనమాట. మంచి ఫెస్టివల్ లుక్ లాగా అనిపిస్తుంది కదా. ఇంకా గ్యాస్ స్టవ్ అంతా కూడా ముందు రోజు అంతా స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను నైటే. ఇంకా మార్నింగ్ మళ్ళీ ఇంకొకసారి మొత్తం అయితే తుడిచేసేసుకొని అంతా కూడా ఇక్కడ కూడా మనం ప్రసాదాలు అవి అయితే వండుకుంటాం కదా, దానికోసం అయితే ఇంకా స్టవ్ కూడా ఇట్లా కొంచెం పసుపు రాసేసుకొని బొట్లు అయితే పెట్టుకున్నా అండి. అసలు నేను ఇక్కడైతే ముగ్గులు వేయాలని అనుకుంటున్నా కానీ మళ్ళీ ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నాను అనమాట. ఇంక ఇదంతా కూడా ఇలా పూజించేసుకున్న స్టవ్ని కూడా అయితే ఇంక ఇక్కడ కూడా చిన్న పువ్వు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ప్రసాదాలు అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇంకా ప్రసాదాలకైతే ఇలా మినపప్పు అయితే ముందు రోజు నైటే మినపప్పు ఇలా శనగలు అయితే నానబెట్టుకున్నాను. శనగలు అయితే కంపల్సరీ కదా, మనం వాయనం ఇస్తాం కాబట్టి అమ్మవారి దగ్గర కూడా ఇలా శనగలు అయితే పెడతారు కాబట్టి నేను శనగలు నానబెట్టేసుకున్నాను ముందు రోజే నైట్. ఇంకా మినపప్పు కూడా నానబెట్టుకున్నాను అనమాట. ఇంకా వడలు వేద్దామని చెప్పేసి అలానే ఇంకా పొంగల్ అన్నం అనమాట. ఇంకా రైస్ అయితే కొంచెం ఒక గ్లాస్ రైస్ తీసుకొని ఇంకా ఆవు పాలు పోసేసుకొని కొంచెం ఒక గ్లాస్ వాటర్ కూడా వేసేసుకొని కుక్కర్లో అయితే వేసేసుకుంటున్నా అండి, తొందరగా అయిపోతుందని చెప్పేసి. ఇంకొక 2 విజిల్స్ వస్తే బెల్లం వేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా కడాయి పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ అయితే ఇది 2టికి అనమాట. పెరుగన్నం తాలింపు వేస్తున్నాను, దద్దోజనం, నిమ్మకాయ పులిహార అనమాట. ఈ 2టికైతే ఒకేసారి అయితే పోపు పెట్టేసుకుంటున్నాను. అన్నీ కలిపేసుకొని ఇంకా కలిపేసుకొని పోపు దాంట్లో వేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి ఇలా 2టికి కలిపి ఒకేసారి పోపు పెట్టేసుకున్నా. ఇంకా మినపప్పు కూడా రుబ్బేసుకొని ఇంకా వడలైతే వేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా తొందరగా అయిపోవాలని చెప్పేసి ఇంకా మార్నింగే ఇవన్నీ ప్రిపరేషన్ అయితే చేసేసుకుంటున్నాను అండి. ఇంకా ప్రసాదాలు అన్నీ రెడీ చేసుకొని మనం పూజ దగ్గర కూర్చుంటే ఇంకా ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ముందు ప్రసాదాలన్నీ కూడా నేను రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ కూడా రెడీ చేసేసుకొని బెల్లం అయితే ఇంకా తురిమేసుకొని ఇట్లా చక్కగా అన్నం అవన్నీ ఉడికిపోతుంది కదా, దాంట్లో అయితే వేసేసుకొని కలిపేసుకొని దీంట్లో కూడా నెయ్యితో అయితే జీడిపప్పు అవన్నీ కూడా ఇలాచి అవన్నీ వేసేసుకొని ఇచ్చేసాను అనమాట. ఇంకా ప్రసాదాలన్నీ రెడీ చేసుకున్నాకైతే నెక్స్ట్ డే ఇంకా పూజ కాడికైతే వచ్చేసాను. ఇంక ఇక్కడైతే అమ్మవారిని పెట్టుకునే కాడైతే ఇలా ముగ్గు వేసే ప్లేట్స్ ఉంటాయి, వాటి మీద అయితే ఇలా పసుపు కుంకుమతో అయితే చిన్న ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అనమాట. మా పూజ గదికి అయితే ఇలా ట్రేలాగా వస్తుంది, ఇంకా దాని మీదే పెట్టుకొని చేసుకుంటాను నేను ఎప్పుడు కూడా. ఇప్పుడు కూడా అలానే చేసేసుకుంటున్నాను అనమాట. మాకు కలుషాలు అవన్నీ ఏమి ఉండవండి, అవి ఎవరి ఇష్టం వాళ్ళదే. నాకైతే ఇంకా సింపుల్గా ఇలా చేసేసుకుంటాను. భక్తితో ఏది చేసినా అది మన ఆనందం కోసమే కదా అని చెప్పేసి నేనైతే ఇంకా ఇలా ముగ్గు పసుపు కుంకుమతో ముగ్గు అయితే వేసుకొని ఇలా అమ్మవారిని అయితే ఇలా పెట్టేసుకున్నాను. పక్కన వినాయకుడిని కూడా పెట్టేసుకొని ఇంకా పూజ అయితే చేసేస్తున్నాను అనమాట. ఇంకా తామర పువ్వులు అయితే ఇంకా మా వారు తెచ్చారనమాట, వాటిని కూడా అయితే పెట్టేశాను కమలాలని. అసలు పూజ గది ఉందండి ఈరోజు ఎంత కలకల్లాడుతుందో అనమాట. ఇంకా అమ్మవారికి అయితే ఇంకా పూజ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా నేను ఇలానే చేసుకుంటానండి ఎప్పుడు కూడా. ఇంకా కలశాలు అవన్నీ కూడా ఏం లేవన్నమాట. ఇంకా లేనివి ఎందుకని చెప్పేసి ఇంకా నేనైతే ఇలా పెట్టేసుకొని ఇంకా అమ్మవారికి అయితే తాంబూలం అవన్నీ పెట్టేసుకొని ఇంకా ధూపం అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. అసలు పూజ గది అయితే ఎంత బాగుందో అనమాట. మొత్తం పింక్ కలర్లో వచ్చేసి చాలా బాగుంది, మంచిగా అనిపించింది అనమాట. ఇంకొక మిరాకిల్ కూడా అనమాట. ఈ పూజ చేసేటప్పుడైతే చిన్న పాప, ఒక 3 years పాప అయితే వచ్చి అలా కూర్చొని మంచిగా తాంబూలం అయితే తీసుకుందనమాట. చాలా బాగా అనిపించింది.
అమ్మవారు ఏదో ఒక రూపంలో వస్తుంది అని అంటారు కదండి, ఎవరి రూపంలో వస్తుందో. ఇంక ఈవినింగ్ అయితే మా అపార్ట్మెంట్లో వాళ్ళని కూడా తాంబూలానికి అయితే పిలిచానమాట. ఇంకా మంచిగా వాళ్ళైతే రెడ్ శారీస్ కట్టుకొని వచ్చారు. బాగా అనిపించింది అని చెప్పేసి ఆ క్లిప్ కూడా తీసుకున్నాను. ఇంకా వాళ్ళకి పసుపుట్టు అవన్నీ కూడా ఇచ్చాను అనమాట. అలానే మేము అందరం కలిసి పక్కన ఫ్లాట్లో కూడా ఇంకా పసుపుట్టు తీసుకోవడానికి అయితే వెళ్ళాము. ఇంకా కొద్దిసేపు కబుర్లు ఆడుకుంటూ ఇంకా టైం ఇలా అయితే స్పెండ్ చేసామన్నమాట. ఇంకా ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి. ఈ వీడియోలో కానీ మీకేమైనా నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి.